మన బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో చిత్తూరు జిల్లా నగర్లో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం పాల్గొనున్నారు. సీఎం పర్యటనకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. సీఎం పర్యటన ఏర్పాట్లను స్థానిక కూటమి ప్రజాప్రతినిధులు అధికారులు పరిశీలించారు. చిత్తూరు జిల్లా నగర్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇక చంద్రబాబు నాయుడు పర్యటనపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ. ఒక్కరోజు పర్యటనార్థం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇవాళ తిరుపతి చిత్తూరు జిల్లా నగిరిలోకి వస్తున్నారు. ముఖ్యంగా మనం చూడొచ్చు, కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మొదటిసారిగా సీఎం చంద్రబాబు నగిరికి వస్తున్న నేపథ్యంలో భారీ ఎత్తున నగిరిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. ఇక్కడే దాదాపు ప్రజా దర్బార్ అంటే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కూడా మనం చూడొచ్చు. ఇదే టెంట్ ఇక్కడే ఏర్పాటు చేస్తున్నారు. మరో కాసేపట్లో సీఎం చంద్రబాబు ఉండవల్లి నుంచి హెలికాప్టర్ ద్వారా నగిరికి చేరుకుంటారు. నగిరిలో ఇక్కడ ఈ ఏర్పాటు జరిగిన కార్యక్రమం చేపట్టిన ప్రాంతంలోనే పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా అదే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్ కూడా సందర్శిస్తారు. ఏరియా హాస్పిటల్ సందర్శించిన పిదప అక్కడ ప్రజలతో కాసేపు మమేకమవుతారు. అలాగే జూనియర్ హాస్టల్స్ విద్యార్థుల యొక్క సంక్షేమాన్ని, హాస్టల్ ప్రభుత్వం సంకల్పిస్తుంటే సదుపాయాలను అన్నింటినీ కూడా హాస్టల్స్లో ఏ విధంగా అమలు చేస్తున్నారు ఏంటి అనే దాని మీద కూడా ముఖ్యమంత్రి ఇక్కడ హాస్టల్స్ని కూడా పరిశీలిస్తారు. అదే కాకుండా ఈ జూనియర్ కళాశాల ప్రాంగణంలోనే ముఖ్యమంత్రి టీడీపీ కార్యకర్తలతో అంటే ముఖ్య కార్యకర్తలు అలాగే వీరితో సమావేశమవుతారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి ఏంటి, పార్టీ స్థితిగతులు ఏంటి, ఎలా అభివృద్ధి చేయాలి, ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తూ ఉంది, వాటిని ఏ విధంగా క్రింది స్థాయికి ప్రజలకు అందేందుకు కార్యకర్తలు ఏ విధంగా కృషి చేస్తున్నారు అనే దాని మీద కూడా ఇవాళ సమావేశంలో సమీక్షిస్తారు ముఖ్యమంత్రి గారు. ఇక్కడ టీడీపీ నాయకులు కొంతమంది నగిరి నియోజకవర్గ నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడతాం. సార్, ఇవాళ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, మీరు ఎలా స్వాగతిస్తారు ఏంటి, మీతో మాట్లాడాలంటున్నారు ముఖ్యమంత్రి గారు, మీరు ఏ విధంగా దానికి మీ సమస్యలు ఏంటి, ఏ విధంగా మీరు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తారు సార్? గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి స్వాగతం సుస్వాగతం. మేము వడమాలపేట మండలం పాదిరేడు విలేజ్ నుంచి వస్తున్నాం. మేము భారీగా బస్సు, ఒక 10 కార్లు, ఆటోలతో తరలించి బాగా కార్యకర్తలు అందరూ స్వచ్ఛందంగా వచ్చి జయప్రదం చేస్తున్నారు. రెండోది ఏమంటే కార్యకర్తలతో కలిసి మమేకమై మా సమస్యలు ఏమన్నా ఉన్నాయని చర్చించేదానికి చంద్రబాబు నాయుడు వస్తున్నారు. అదేవిధంగా మా శాసనసభ్యులు భానుప్రకాష్ గారు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు, పర్యవేక్షిస్తున్నారు. 3 రోజులుగా ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా ఏదైనా సమస్యలు ఉన్నా అన్నీ అంటే నగిరి నియోజకవర్గంలో ఇక్కడ మామూలుగా వైసీపీ ప్రాధాన్యత కలిగినటువంటి నియోజకవర్గం, సీఎం మొదటిసారిగా వస్తున్న నేపథ్యంలో మీరు ఎలా అంటే ఇదివరలో ఇక్కడ మాజీ మంత్రి రోజా ప్రాతినిధ్యం వస్తూ ఉంది, ప్రతి అంశాన్ని రోజా రాజకీయం చేస్తూ వస్తుంది, దీన్ని ఎలా చూపిస్తారు? ముఖ్యమంత్రి దృష్టికి ఏమైనా తీసుకెళ్లే అవకాశం ఉందా? ఖచ్చితంగా తీసుకెళ్తాము. ఎందుకంటే ఇంతవరకు సమస్యలు అన్నీ ఉన్నాయి. ఫస్ట్ టైం మాకు చంద్రబాబు నాయుడు రావడం, భానుప్రకాష్ గారు ఇక్కడ అతి భారీ మెజారిటీతో గెలవడం శుభసూచకం. అదేవిధంగా ఏ సమస్యలు ఉన్నా ఆయన దృష్టికి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తాం. మా భానుప్రకాష్ ఎల్లవేళ్ళ కష్టపడుతున్నారు. రాత్రి అయినా అర్ధరాత్రి అయినా ఫోన్ ఎత్తారు. అంటే ఇక్కడ నగిరి నియోజకవర్గంలో ముఖ్యంగా అంటే కొంతమంది వైసీపీ నుంచి టీడీపీలో చేరారు, గతంలో టీడీపీ నుంచి కూడా పనిచేస్తున్నారు. ఈ కార్యకర్తల నాయకుల మధ్య సఖ్యత లేదనే భావన సర్వత్రా వ్యక్తమవుతుంది, అది ఎలా ఉంది? అవన్నీ అవాస్తవం. అందరూ ఐకమత్యంగా కలిసి పనిచేస్తున్నారు. అవన్నీ వీళ్ళు ఆపోజిట్ పార్టీ వాళ్ళు కల్పితం చేస్తున్నారు తప్పితే అవన్నీ అవాస్తవం. అందరూ వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు, తెలుగుదేశం నుంచి ఉండేవాళ్ళు అంతా ఐకమత్యంగా కలిసి పనిచేసుకుంటూ వెళ్తున్నారు. భానుప్రకాష్ అందరినీ సమన్వయంగా చూసుకుంటున్నారు. ఇది ప్రధానంగా మనం చూడొచ్చు. అంటే నాయకులందరూ కూడా మొదటిసారిగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నియోజకవర్గంలో వస్తున్న నేపథ్యంలో భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు ఏర్పాట్లన్నీ కూడా చూశారు. ఇక్కడ చూడొచ్చు, ఇప్పటికే దాదాపు వేలాది మందిగా ప్రజలైతే గుమికూడారు.
అంటే ఏర్పాట్లన్నీ కూడా అక్కడ అన్ని పకడ్బందీగా ఏర్పాటు చేపట్టారు. మరో కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లి నుంచి కూడా నగిరి నియోజకవర్గాన్ని చేరుకోనున్నారు. అయితే వాతావరణ పరిస్థితులు కొద్దిగా అనుకూలిస్తాయో లేవో అన్నది అధికారులు అయితే వాటి మీద సమీక్షిస్తున్నారు. మరోవైపు ఇవాళ నగిరి నియోజకవర్గానికి వస్తున్న నేపథ్యంలోనే భారీ ఎత్తున నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఇక్కడ ముఖ్యమంత్రిని చూసేందుకు, అలాగే ముఖ్యమంత్రితో సమావేశమయ్యి వాళ్ళ సమస్యలను విన్నవించేందుకు కూడా అందరూ భారీ ఎత్తున ప్రజలైతే ఈ ప్రాంతానికి అయితే చేరుకున్నారు. మరో కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నగిరి నియోజకవర్గానికి చేరుకొని ప్రజలతో మమేకమవుతారు. అలాగే పలు కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తారు. అదే ఈ రోజంతా ఒకరోజు పర్యటన నేపథ్యంలో ముఖ్యమంత్రి కాసేపు ఇక్కడ నగిరి నియోజకవర్గానికి చేరుకుంటే సాయంత్రం 4:30 గంటల దాకా నగిరి నియోజకవర్గ ప్రజలతోనే మమేకమవుతారు. ఇక్కడ ఉన్న నాయకులతోనే సమావేశం అవుతారు. అలాగే ఆరోగ్య ఏరియా హాస్పిటల్ పరిశీలించి ప్రజలకు అందుతున్నటువంటి సేవల మీద కూడా సమీక్షిస్తారు. వాటన్నిటి కూడా పూర్తిగా సమీక్షించిన పెద్దప అధికారులకు దిశానిర్దేశం చేస్తారు. అవి నగిరి నియోజకవర్గంలో అంటే గతంలో ఉన్నటువంటి నగిరి నియోజకవర్గం అంటే రోజా నియోజకవర్గం అనే ఒక భావన ఉండేది. అలాంటి భావన లేకుండా అభివృద్ధి దిశగా నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, నగిరి నియోజకవర్గాన్ని మోడల్ చేయాలనే సంకల్పంతోనే ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నగిరి నియోజకవర్గంలో పర్యటిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అందుకు ఏర్పాట్లందరూ కూడా అధికారులు అయితే సిద్ధం చేశారు. మరి కాసేపట్లో నగిరి నియోజకవర్గానికి రానున్నారు. రవి. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.